సో, ఈరోజు ఒక సింపుల్ పైథాన్ ట్రికీ క్వెషన్ చూద్దాం ఆన్ డిక్షనరీ. ఇక్కడ ఒక డిక్షనరీ తీసుకున్నాం. 3 కీ వాల్యూ పెయిర్స్ ఉన్నాయి. ట్రూ, యెస్, 1, నో, 1.0 మేబీ. సో, ఇప్పుడు ఈ డిక్షనరీని ప్రింట్ చేస్తే మనకు అవుట్‌పుట్ ఏమొస్తది? మీకు ఆన్సర్ తెలిస్తే నాకు కామెంట్స్‌లో మెన్షన్ చేసేయండి ముందే. లేదంటే వీడియోని కంటిన్యూ చేయండి. సో, ఇప్పుడు నాకు ఎగ్జిక్యూట్ చేసే అవుట్‌పుట్ ఏమొచ్చింది? ట్రూ, మేబీ. సో, ఇలా ఎందుకొచ్చింది? బేసిక్‌గా ఇక్కడ మనకి కీస్‌లో ఏమున్నాయి? ట్రూ, 1 అండ్ 1.0. సో, డిక్షనరీ విల్ ట్రీట్ దీస్ 3 కీ నేమ్స్ ఆర్ సేమ్. ఎందుకు అంటే డిక్షనరీ విల్ రిలై ఆన్ హాష్ వాల్యూ ఫర్ కీ యూనిక్‌నెస్. ఇప్పుడు ఈ 3 కీ నేమ్స్ యొక్క హాష్ వాల్యూని మనం ప్రింట్ చేస్తే ఏమొస్తదో చూద్దాం. హాష్ ఆఫ్ ట్రూ, హాష్ ఆఫ్ 1, హాష్ ఆఫ్ 1.0 ప్రింట్ చేస్తే ఏమొచ్చింది? 1. సో, ఈ 3 కీ నేమ్స్ కూడా సేమ్ మాట. డిక్షనరీలో సేమ్ కీ నేమ్స్ ఉండకూడదు కదా! ఓన్లీ యూనిక్ కీ నేమ్స్ ఉండాలి కాబట్టి, ఓన్లీ ఒక యూనిక్ కీ నేమ్ ఉంచుకొని, ఆ వాల్యూ అనేది లాస్ట్ వాల్యూ ప్రీవియస్ దానికి అపెండ్ చేసుకుంటది. సో, లెట్స్ డివైడ్ దిస్ డిక్షనరీ అండ్ లెట్స్ ఎగ్జిక్యూట్ అగైన్. సో, ట్రూ, యెస్, 1, నో ఫస్ట్ తీసుకుందాం. ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొచ్చింది? ట్రూ, నో. ఎందుకంటే ట్రూ, 1 2 కూడా సేమ్ కీ నేమ్స్. అందుకే ఈ లాస్ట్ వాల్యూ నో అనేది ట్రూకి అపెండ్ చేసుకుందనమాట. సో, ట్రూ, నో వచ్చింది. అగైన్ ట్రూ, నోకి 1.0 మేబీ కీ వాల్యూని అసైన్ చేసాం. ఇప్పుడేమొచ్చిందో ఎగ్జిక్యూట్ చేస్తే ట్రూ, మేబీ. ఎందుకంటే ట్రూ అండ్ 1.0 ఈజ్ ఆల్సో సేమ్ కాబట్టి, ఈ లాస్ట్ వాల్యూ మేబీ అనేది ప్రీవియస్ దానికి అపెండ్ అయింది. ట్రూ, మేబీ. సో, ఇలా మనకి ట్రూ, మేబీ అవుట్‌పుట్ వచ్చిందనమాట. సింపుల్ బట్ సమ్‌వాట్ ట్రికీ రైట్? సో, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని ఫాలో అయిపోండి మరి.